చూసారంటే ఫుల్ షాక్ అవుతారు, ఎందుకంటే ఈవెన్ నేను కూడా షాక్ అయ్యాను. ఇది ఒక లేడీ రియల్ స్టోరీ అన్నమాట. సో తను ఇంట్లోనే ఉంటారు, ఏం వర్క్ చేయరు, తనకు టైలరింగ్ అంటే ఏంటో తెలీదు. సో తన దగ్గర టైలరింగ్ మిషన్ కూడా లేదు. అండ్ దెన్ శారీ టజల్స్ వేయడం తనకు రాదంట. బట్ మంత్లీ 10 to 50K ఎర్న్ చేస్తారంట. ఎలానో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో నార్మల్గా సిస్టర్ నాతో కాల్ చేసి మాట్లాడారు. నేను ఈ విషయం చెప్పాను, ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి కూడా యూజ్ అవుతుంది, నేను వీడియో అయితే చేస్తానని చెప్పాను. ఓకే సిస్టర్ చేయండి అని అయితే చెప్పారు. సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను. నార్మల్గా తను టైలర్ చేయడానికి అక్క మీరు హోల్సేల్గా శారీ ప్రిప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేస్తారా అని అయితే అడిగింది. సో మనకేంటి, మనం ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఒక 10 రూపీస్ అలానో ఇలానో అయినప్పుడు నేనైతే శారీ ప్రిప్లేటింగ్ అనేది కంపల్సరీ చేయిస్తాను. ఎందుకంటే వన్స్ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చారు అంటే ఒక్కసారి వాళ్ళు రిటర్న్ వెళ్ళారంటే మళ్ళీ మన దగ్గరకు రారు. అదే 50 రూపీస్ తక్కువైనా చేసాము అంటే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళే మన దగ్గరకు వస్తారు. మరి మీరేమంటారు నాకు కామెంట్ చేయండి. సో అలా అయితే చేశానన్నమాట నేను కస్టమర్స్ని. ఈమె కాల్ చేసి నాకు చేసిస్తారని అయితే అడిగింది. ఓకే చేయిస్తాను అని అయితే చెప్పాను. కొంచెం ఇలానే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అక్క మీరు ఏం వర్క్ చేస్తారు అని అయితే అడిగాను. తను చెప్పిన మాటలకి నేను ఫుల్ అంటే ఫుల్ షాక్. అక్క నేను ఏం వర్క్ చేయను, బట్ మంత్లీ 10 to 15K ఎర్న్ చేస్తాను అక్క అని అయితే చెప్పారు. నేను ఇంకా ఏమని అనుకున్నానంటే కొంచెం ఆన్లైన్ బిజినెస్ కానీ, సో అంటే కొంచెం ఉంటాయి కదా, సో ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ అని, సో అలా ఏమన్నా చేస్తారా అక్క అని అన్నాను. లేదక్క టైలరింగ్ వర్కే, బట్ నాకు టైలరింగ్ రాదు, మిషన్ లేదు, శారీ టాజల్స్ వేయడం కూడా నాకు రాదు, బట్ మంత్లీ ఎర్న్ చేస్తానని అయితే చెప్పింది. సో నేను ఫుల్ షాక్. అక్క ఎలానో నాకు చెప్తారా అని అయితే నేను కొంచెం ఇలా వీడియో చేస్తాను, కొంచెం యూజ్ అవుతుంది మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి, ఎలానో నాకు చెప్తారా అని అయితే చిన్న లాజిక్ అండి. సో ఆమె చిన్న లాజిక్ పట్టుకొని సో ఇంత ఎర్న్ చేస్తుంది అనమాట. సో ఏంటో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆమె నార్మల్గా కస్టమర్ దగ్గర ఒక బ్లౌజ్ తీసుకుంటారనమాట. సో నార్మల్గా కస్టమర్ దగ్గర నుంచి బ్లౌజ్ డైరెక్ట్గా టైలర్కి వెళ్తే 500 రూపీస్ చార్జ్ చేస్తారు అని అనుకోండి ఎగ్జాంపుల్. ఈమెం చేస్తుంది మీడియేటర్ అనమాట, టైలర్కి అండ్ దెన్ కస్టమర్కి మీడియేటర్. కస్టమర్ దగ్గర ఉన్న బ్లౌజు ఈమె తీసుకుంటారనమాట. సో ఈమెను 600 కస్టమర్ చెప్తారు, టైలర్ 500 తీసుకుంటారు కదా, ఇంకో హోల్సేల్ అంటే 400 టిచ్ చేసిస్తారంట. అంటే ఇక్కడ టైలర్ 100 రూపీస్ ఇస్తున్నారు, కస్టమర్ 100 రూపీస్ ఇస్తున్నారు. అంటే ఫర్ బ్లౌజ్కి ఆమెకి 200 రూపీస్ వస్తుంది. సేమ్ టాజల్స్ ఇలానే చేస్తారంట. అండ్ దెన్ శారీ ప్రిప్లేటింగ్ ఇప్పుడు నాతో డీల్ నాతో టైఅప్ అవ్వడానికి కూడా ఇలానే మాట్లాడాలి అని అయితే వచ్చారు. శారీకి పాల్స్ వేయడము, సో ఇలావన్నీ కూడా ఇలానే తీసుకుంటారనమాట. డ్రెస్సెస్ స్టిచ్ చేయడము, బొటెక్ లాగా స్టిచ్ చేయించడము, సో ఇలా మీడియేటర్గా ఉండి బ్లౌజెస్ డ్రెస్సెస్ అండ్ దెన్ ఇవన్నీ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర చేయించి మగ్గం వర్క్ నుంచి టోటల్ లేడీస్ రిలేటెడ్ సో కస్టమర్కి అయితే ఇచ్చి మధ్యలో మీడియేటర్గా వర్క్ చేస్తూ ఈమైతే మంత్లీ 10 to 50K తీసుకుంటున్నారంట. సో సింపుల్ లాజిక్ కదా, మరి మీరేమంటారు నాకు కామెంట్ చేయండి. సో ఇంతకీ మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారు నాకు కామెంట్ చేయండి. సో నేనైతే అంటే నేను ఈ చిన్న లాజిక్ థింక్ చేయలేదన్నమాట. సో కొంచెం నాకు బిజీ వర్క్స్ ఉంటాయి, నేను దీంట్లో వెళ్ళలేదు కాబట్టి సో నేను అలా థింక్ చేయలేదు. సో తను ఇలా చెప్పేసరికి నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అండ్ దెన్ కొంచెం మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా చేయకపోతే మీకు ఏదైనా పాసిబిలిటీస్ ఉంటే చేసుకోండి. అండ్ దెన్ ఆమె ఫొటోస్ వీడియోస్ కూడా ప్రింట్రెస్ట్ ఇలా ఉంటాయి కదా, గూగుల్ నుంచి ప్రింట్రెస్ట్ నుంచి ఇలా ఫొటోస్ అయితే తీసుకొని వాట్సాప్లో అలా షేర్ చేస్తూ ఉంటుందంట వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ సర్కిల్కి, అండ్ దెన్ రిలేషన్స్ ఉంటారు కదా డైలీ కస్టమర్స్. సో అలా సో ఆ సరౌండింగ్లో మొత్తం ఈమె టైలర్ అనే తెలుస్తుందంట అందరికీ. బట్ కానీ ఈమె దగ్గర మిషన్ కూడా లేదంట. మరి మీరేమంటారు నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.